నిన్న తప్పకుండా సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ పర్యటించారు. పర్యటించి అక్కడ కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థల మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారిని కలవటం, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కుంభకోణం జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఆయనకి ఇచ్చారట. ఎందుకంటే ఇక్కడ రేషన్ బియ్యం అనగానే రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. సో ఈ క్రమంలో వారికి కూడా రిపోర్ట్ ఇచ్చారంట. దానిపైన ఏ విధంగా చర్యలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సార్ హేమకుమార్ గారు, నాదెండ్ల మనోహర్ గారు నిన్న ప్రహ్లాద్ జోషి గారిని గెలిచారు. సో ఆయన ఏదైతే పదవి బాధ్యతలు స్వీకరించారో సివిల్ సప్లైస్ మినిస్టర్గా, అప్పటి నుంచి తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గత 20 రోజులుగా పెద్దగా ఏమి లేదు. మరలా ఏమైందా ఏంటా అనుకుంటే ఇప్పుడు ఆయన పెద్ద నివేదికను తీసుకెళ్లి కేంద్ర పెద్దలకు ఇచ్చారు. దాన్ని ఎలా చూడాలి సార్? మన ఇప్పుడు సివిల్ సప్లైలు అతను ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజే కాకినాడ ఆ ప్రాంతంలో పెద్ద డంపును పట్టుకున్నారండి. దాన్ని ఎవరు ఏమని ఆరాధిస్తే దానికి సంబంధించిన ఇది కూడా బయట పెట్టారండి. మన ఇంతకుముందు మిత్రుడు రమేష్ గారు కూడా చెప్పారు, మేము ఎక్కడ తప్పు చేయలేదు, ఏమి చేయలేదు. తప్పు చేయకుండానే ఇంతమంత అన్యాయాలు అక్రమాలు బయటపడ్డాయి, ఎన్ని డబ్బులు బయటపడ్డాయి. గతంలో మీరు చెప్పినట్టు సార్, ఈ కోవిడ్ వచ్చినప్పుడు సార్ మొత్తం కేంద్రం నుంచే ముడి సరుకులు మొత్తం కేంద్రమే ఉచితంగా ఇచ్చింది. రాష్ట్ర ప్రజలకి చాలా ఇబ్బంది పడుతున్నారంటేనే కేంద్రం నుంచే వచ్చింది. దాన్ని కూడా వీళ్ళు దాచిపెట్టుకునేసి వీళ్ళు ఇచ్చామనేసి కొన్ని చోట్ల చెప్పుకోవడము, దాన్ని బ్లాక్ లో అమ్ముకోవడము, అవి కూడా విషయాలన్నీ బయటపడ్డాయండి. ఈ రోజు చూస్తే అన్యాయం మనం చేసేది. ఎప్పుడైతే ప్రభుత్వంలో మనం ఉన్నామో పట్టుకోలేదు అనేసి అంటే ప్రభుత్వంలో మనమే ఉన్నాము, మనం పట్టుకునేది ఎవరు? పట్టుకోవాల్సింది మనము. ఈ రోజు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ మినిస్ట్రీలు కానీ ఏ వర్క్ చేస్తున్నారు అనేసి మీకు క్లియర్ కట్ గా మిత్రులు, మీరు మీడియా మిత్రులంతా కూడా బహిర్గతం చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం పని చేస్తున్నారు అనేసి. మీరు పవన్ కళ్యాణ్ గారు ఏ వర్కులు చేస్తున్నారు అనేసి మీకు ఖచ్చితంగా కనబడుతుంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు ఏం చేస్తున్నారు అనేసి విషయం సివిల్ సప్లైకి సంబంధించి ఆయన ఎప్పుడెప్పుడు ఏ వర్క్ చేస్తున్నారు మీడియాతో పాటు మొత్తం బహిర్గతం అవుతుంది. లాస్ట్ డంప్ పెద్ద షిప్ యార్డ్ లో డంప్ సీజ్ చేశారండి. ఏదైతే పట్టుకున్నారు, ఏదైతే పట్టుకునే అధికారంలో రాగానే డంపుని సీజ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు సీజ్ చేశారంటే వీళ్ళు పట్టుకుని దీన్ని బ్లాక్ చేసిందే కదా పట్టుకున్నారు. మేమేం చేయలేదు, మా ప్రభుత్వంలో మేమేం చేయలేదు అంటే ప్రభుత్వం మారిన వెంటనే ఆల్రెడీ మనదే ప్రభుత్వం వస్తుందని డంప్ చేసి పెట్టుకున్నారండి. దాన్ని మళ్ళా మనము తరలించవచ్చు అనే విధంగానే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని రెడీ చేసి పెట్టారు. దాన్ని పట్టుకున్నారంటే వీళ్ళు చేసిన తప్పును ఏమీ మేము చేయలేదు, మేము చాలా నిజాయితీగా వర్క్ చేశామనేసి. ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మినిస్టర్ కానీ ఇంక్లూడింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదన్నా ఒక మంచి ఇలాంటి హఠాత్ గా ఎక్కడన్నా విజిట్ చేయడము ఇలాంటివి ఎక్కడన్నా జరిగినాయండి? ఎక్కడ గత ప్రభుత్వంలో జరగలేదండి. పట్టుకోలేదంటే వాళ్ళే తోలుతుంటున్నారు, వాళ్ళే స్మగ్లింగ్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? దాన్ని పట్టుకున్నట్టు ఎందుకు చూపిస్తారు? మీరు ఇందాక చెప్పినట్టు లారీ కూరుకుపోయింది కాబట్టి పట్టుబడారు. అదే కూరుకుపోయినట్టు ఆ డంపు బయటికి వెళ్ళిపోయేది కదా. అవును, ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము ఏదైతే చేస్తున్నామో ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆధారాలతో కూడా బయటికి రావాలని అది సీజ్ చేసి పెట్టాము. దాని ఆధారాలు సేకరిస్తున్నాము. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారు, ఎవరెవరు స్మగ్లింగ్ లో పాల్గొన్నారు, ఎవరెవరు దీంట్లో ఈ హస్తం ఎవరెవరు ఉందనేసి దీంట్లో దాన్ని బయటకు తీస్తున్నాము. ఖచ్చితంగా మీరు అడిగినట్టు ఆధారాలతో సహా బయట పెడతామనేసి తెలియజేస్తున్నాం. అదే విధంగా నేను చెప్పానండి, మీరు నాకు కొద్దిగా ముందుగానే ఛాన్స్ ఇచ్చారంటే, నాకు కొద్దిగా అట్లీస్ట్ ఒక 1 hour 2 hours ఛాన్స్ ముందుగా చెప్పారంటే నేను ఎవిడెన్స్ తో కూడా రావడం జరుగుతుంది. నా దగ్గర ఉంటుందండి, నెట్ లో డౌన్లోడ్ చేసామంటే మొత్తం ఎత్తి పెట్టుకుంటాం. ఏదో సబ్జెక్ట్ అయితే మీరు ముందుగా చెప్పారంటే నేను విత్ ఆధారాలతో కూడా వచ్చి చూపిస్తాం మీకు ఏం జరిగిందో. లేదంటే మీ వాట్సాప్ పంపిస్తే మీరు దాన్ని టెలికాస్ట్ చేయొచ్చు. మీరు దాన్ని కూడా అలాంటి పరిస్థితులు మనం చేసేటప్పుడు రమేష్ గారు స్మైల్ ఇస్తున్నారు ఏంటో, తీసేర్లే రిపోర్ట్ అన్నట్టు. కాదండి, 50,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారని చెప్తున్నారు ఆయన. మధ్యలో మాట్లాడొద్దన్నారు కాబట్టి నేను ఆగాను. ఆగండి మీరు స్మైల్ చేశారని ఆయన చెప్తున్నారులేండి. చెప్పండి. ఇప్పుడు కాసేపులో రమేష్ గారు ఏం చెప్తారంటే అండి, అవన్నీ చెప్పింది అబద్ధాలు అండి అని చెప్తారు. చెప్పారు కదా, అదే సబ్జెక్టే కాబట్టి నాకు ఆ విధంగా ముందుగా కానీ నాకు చెప్పారంటే నేను ఐ కమ్ విత్ ఎవిడెన్స్ అండి. ఏదైతే ఎక్కడెక్కడ ఏం జరిగినాయనే సెన్స్ ని ఎవిడెన్స్ ప్రూఫ్ తో కాదు. ఎందుకంటే వీళ్ళు చెప్పారు కదా ప్రూఫ్స్ లేవు, అవి లేవుని. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ ఒకటే ఉండేదండి. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎట్లయినా, నేను ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి జైలు ఆయన ఆనందం తిరిగిపోద్ది. ఆ కోరిక అయితే తీర్చుకున్నారు ఖచ్చితంగా, మాత్రం తెలియజేస్తున్నా. ఇదే విషయానికి వస్తే
మేము రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీకు ఆధారాలతో సహా ఖచ్చితంగా బయట పెడతానండి. నేను ఏమేమి జరిగిన విషయం నెక్స్ట్ డిబేట్ ఏదైనా పెట్టారంటే ఇలాంటి సబ్జెక్టు మా గవర్నమెంట్ నుంచే మీకే వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచే మేము ఆధారాల కోసమే వెయిట్ చేస్తున్నాం. ఎవరి పేరు కూడా మేము ఎక్కడ రివీల్ చేయలేదు పేర్లు. కొన్ని పేర్లు ఏదైతే డంప్ ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ లో విజయానంద రెడ్డి గారు, విజయానంద రెడ్డి వెనకాల ఎవరెవరు ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు. అదే విధంగా నేపాల్ లో పట్టుకున్న దానికి కూడా ఎవిడెన్స్ తీసుకున్నాం. దీని వెనకాల హస్తం అవుతుందనేసి కూడా బయట పెడతామండి. దానికోసం మీరు తొందరపడద్దండి. ఖచ్చితంగా మేము ఆధారాలతోనే చెప్తాము. హెరిటేజ్ వ్యాన్ లో తోలారండి సార్. మీరు చెప్పారండి, మీరు ఇందాక హెరిటేజ్ వ్యాన్ లో తోలారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించండి. ఇలాంటి మీరు చెప్పడము ఊరికే నిందలు వేయడమే తప్పితే మీరు చెప్పడం తప్పితే నేను ఖచ్చితంగా ఎవిడెన్స్ తో కూడా చూపిస్తాను. అవన్నీ తప్పు. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో ఏమి అసలు డెవలప్మెంట్ మాట్లాడటం కాదు, ఇప్పుడు మీరు చూపించండి అన్నారు. ఖచ్చితంగా హెరిటేజ్ వ్యాన్స్ లో, బెంజ్ కారుల్లో, BMW కారుల్లో తోలడం జరిగింది. అవి ఎవరి కార్లండి? మీరే. హెరిటేజ్ వ్యాన్స్ లో మేమే తోలేమా? పోయింది, అది అబద్ధము. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ప్యానెల్లో ఉంటే బాగుండేది. ఆయన ఎందుకో లేట్ అయ్యారు. అలా కాదు సార్, చందు గారు కూడా అన్నాడా గతంలో జరిగినాయంటే 2 ప్రభుత్వాల్లోనూ జరిగినాయి అని చెప్పి ఆయన విశ్లేషకుడు గారు చెప్పడం జరిగింది. కానీ హేమ్ కుమార్ గారు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పార్టీ తిట్టింది, ఈ రోజు కలిసి ఉంది కాబట్టి అబ్బాయి జరిగితే రాజకీయపరమైన అంశాలండి చెప్తున్నానండి. సార్, రాజకీయంలో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రువు లేదు. దాని గురించి ఈ రోజు కూటమి కలిసిందంటే మీలాంటి దుర్మార్గులు కూల్చాలని ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం కలిసింది. జరిగిన ఇన్సిడెంట్స్ ఒప్పుకోండి. అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీ జరిగిన ఇన్సిడెంట్స్ ఒప్పుకోండి. అప్పుడేం జరగలేదు ఉంటే చూపించండి. కాదు, మీ వాయిస్ వినపట్లేదు సార్. ప్రసాద్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్రసాద్ గారు రేషన్ బియ్యం నేను చెప్తాను. 1 సెకండ్ అవకాశం అండి. ప్రసాద్ గారు, రేషన్ బియ్యం 159 స్టాక్ పాయింట్స్ లో మీరు ఆ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, అందుకని చెప్తున్నాం. వల్ల సివిల్ సప్లై మినిస్టర్ గా ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత 1 వారం పాటు కంప్లీట్ గా రైడ్ చేస్తే రాజమండ్రి పరిసరాల ప్రాంతాలే కాకుండా అనేక ప్రాంతాల్లో 159 స్టాక్ పాయింట్స్ లో 155 కోట్ల విలువ చేసే ప్రజలకు పంపిణీ చేయాల్సిన, ప్రజల అవసరాల రీత్యా పంపిణీ చేయాల్సిన బియ్యం దొరికింది. 55,000 మెట్రిక్ టన్నుల బియ్యం దొరికిందంటే సాక్షాత్తు సివిల్ సప్లై మినిస్టరే ప్రకటించాడు. అది విచారంలో అది మాది కాదు, మా సంబంధం లేదు అని చెప్పి అన్నాడు. తర్వాత వీరభద్ర అంటే ఎవరు, లేకపోతే వాళ్ళ నాన్నగారు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా చేశాడా, లేకపోతే ఆయన పేరు ఆయన పేరు ఏదో ఉందండి, ఇప్పుడున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తండ్రి గారు సివిల్ సప్లై చైర్మన్. తర్వాత వాళ్ళ బ్రదర్ వీరభద్రారెడ్డి అయినా ఆయన, తర్వాత ఫ్రాన్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైస్ మిల్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఏదో ఉన్నారు ఆయన. ఆ రైస్ మిల్లర్స్ ఆయన తండ్రి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. తర్వాత సోదరుడు పోర్ట్లు, తర్వాత ఈ మొత్తం కూడా ఆయన చూస్తుంటాడు వీరభద్రారెడ్డి. సరే, ద్వారంపూడి గారు అక్కడ ఉభయ రాష్ట్రాల్లో ఆయన కొన్ని దశాబ్దాల నుంచి బంగ్లాదేశ్ కేంద్రంగా అక్రమంగా రవాణా చేస్తున్నాడని వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఆరోపించాడు. దానికి తగ్గట్టుగా రెవెన్యూ మినిస్టర్ గారు ఆధారాలతో సహా చూపించాడు. అది ఈ రోజు రేపో, ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళాడు, రేపు మాపు ఎవరున్నారు, దీని బినామీలు ఉన్నారా, ఎవరున్నారా, స్టాక్ పాయింట్ల బియ్యం ఎక్కడుంది, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మీరు అన్నట్టు సార్ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రం కలిస్తేనే ₹1 బియ్యం 40 రూపాయలు విలువ చేసే బియ్యం సబ్సిడీ మీద ఈ రోజు రూపాయికి పేదవాళ్ళకి ఇస్తున్నారు సార్. ఆ బియ్యాన్ని కూడా వదలకుండా అది అక్రమంగా చేసుకొని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం, ఆ స్టాక్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చినాయండి? గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఈ నాయకులు వైసీపీ హస్తం లేకపోతే ఇంత 55,000 మెట్రిక్ టన్నులు దొరికాయా? 1. 2, కందిపప్పు పేదవాడికి 150 గ్రాములు తగ్గుతుంది, ఆయిల్లో 160 గ్రాములు తగ్గుతుంది, పంచదారలో 150 గ్రాములు తగ్గుతుంది. చివరికి ఆ యొక్క జూట్ మిల్లులు వెస్ట్ బెంగాల్ నుంచి తీసే దాంట్లో కూడా దాదాపు 250 కోట్ల అవినీతి. అంటే
ఐడెంటిఫై చేసి సాక్షాత్ మినిస్టర్ గారు చెప్తున్నారంటే ఆధారాలు లేకుండా ఆయన చెప్తాడా? ఒకటి. రెండు, పేదవాడికి ఇవ్వాల్సిన బియ్యం కూడా ఆఫ్రికా కంట్రీస్ కి అది రీసైక్లింగ్ చేసి ₹90 ఎక్కడ మీరు అమ్ముతున్నారంటే ఎవరికి ఇవ్వాల్సిన బియ్యం? ఎందుకు ఇట్లా జరుగుతుంది? గత 5 సంవత్సరాల్లో మీరు చేయకపోతే మేమేమో సత్యలనం సంక్షేమం మాటన సంక్షేమం చేస్తున్నాం బటన్ నొక్కే పథకాలు అన్నారే తప్పితే సంక్షేమ మాటన అభివృద్ధిని మరిచారు కాబట్టే ఈ రోజున 11 సీట్లకే పరిమితం అయిపోయారు. ఒకటి. ఇటువంటిది మీరు చెప్పిన 2 టాపిక్స్ కూడా ఇప్పుడు రెడ్ శాండిల్స్ కావచ్చు, అడవుల మనతో ధ్వంసం అయిపోయింది 5 సంవత్సరాల్లో. 2, అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు చివరికి సివిల్ సప్లై పేదవాడికి ఇవ్వాల్సిన రూపాయి బియ్యం సార్ కష్టపడితే కానీ 4 ఏళ్ళు లోపల పోవు సార్. రూపాయి ప్రభుత్వాలు ఇచ్చి వాళ్ళకి ₹40 ఖర్చు అవుతుంటే రూపాయికే ఇస్తుంటే సబ్సిడీల ద్వారా కేంద్రం రాష్ట్రం కలిసి ఇస్తుంటే ఆ బియ్యం కూడా ఇంత 55,000 మెట్రిక్ టన్నులు వైసీపీ నాయకులు గతంలో ఇట్లా ఆక్రమించుకున్న ఎంత దారుణమేనండి. ఇదేనా సంక్షేమం? ఇదేనా సంక్షేమం చెప్పమానండి. ఇది ఏం చెప్తారు మీరు? మరి ఎందుకు 151 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చిన 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు? అంటే సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయారనేగా. 22 మంది ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పిన గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు మరి 22 మంది ఎంపీలు ఇచ్చితే ఎందుకు 5 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ గురించి అడగలేదు? ఎందుకు అందులో జీవనాడి పోలవరం పూర్తి చేయలేదు? ఎందుకు రోడ్లు లేవు? ఎందుకు మద్యం ఏర్లై పారుతుంది? సంపూర్ణ మద్యపాన నిషేధ దిశగానే ఎలక్షన్కి వెళ్తానన్న వ్యక్తి ఎందుకు చేయలేదు? ఇక ఇంత అరాచకాలు ఇంత 5 సంవత్సరాలు చేస్తే దీన్ని విచారించడం తప్ప గత ప్రభుత్వంలో మేము చేసింది గత ప్రభుత్వంలో జరిగింది ఈ ప్రభుత్వంలో జరగలేదంటే ఎవరు తప్పు ఎవరు చేసినా తప్పే అండి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇప్పుడు విచారించి సివిల్ సప్లై మినిస్టర్ గా విచారించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి సెంట్రల్ కూడా ఎంక్వైరీ చేసి దీని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే ప్రజలకి వాస్తవంగా దీంట్లో దోషులు ఎవరో తెలుస్తుంది. ఏదైనా కానండి అడవులను మనం మీరు తీసుకున్న ఈ టాపిక్ లో అడవుల్ని మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అడవుల్ని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రెడ్ శాండిల్స్ శేషాచలం కొండల్లోనే ఉంటది. ఆ సంపదను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత భుజానెత్తుకున్నందుకు అటవీ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంని అభినందించాలి. అదే సమయంలో సివిల్ సప్లై ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మది, ప్రజలు కష్టపడితే వచ్చే సమస్య. ఇది ఎవరికైనా సంక్షేమ మాటన బట్టన్ నొక్కే లక్షల కోట్లు ఇస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బు కాదు. ఇక్కడ ప్రజల సొమ్ము, ప్రజల దగ్గర ట్యాక్స్ ద్వారా వాళ్ళ మీద వేసిన సొమ్మే తప్పితే వేరే సొంతగా ఇట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే 34 కోట్లు ఇచ్చాడంటే 5,500 మంది రైతులకు ఆయన సొంత డబ్బు ఇచ్చాడు, సినిమాల ద్వారా వచ్చే డబ్బులు ఇచ్చాడు, తన పిల్లల డిపాజిట్లు తీసి ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా రూపాయి ఆయన సొంత వ్యాపార సంస్థల నుంచి కానీ సొంత డబ్బులు కానీ ఏ రోజున ఇచ్చిన ఇది ఉందా అండి? నిన్న చిరంజీవి గారు నేను చెప్పేదేనండి, నిన్న చిరంజీవి గారు పోయి వాయనాడు వెళ్ళి కేరళ రాష్ట్రానికి ₹1,00,00,000 ఇచ్చాడు. ప్రభాస్ 2, అల్లు అర్జున్ 25 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఇచ్చారా చెప్పండి? చంద్రబాబు నాయుడు మీరు ఇచ్చారా లేదంటే మీరు 34 కోట్లు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఏ రోజున మీ రోజు నుంచి రూపాయి ఇచ్చారా? ఏ రోజున మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు రూపాయి ఇచ్చారా? చెప్పండి. మరి ఇచ్చాడు 34 కోట్లు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు తన సొంత వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి గత ముఖ్యమంత్రి పిల్లికి అధికారం ఉంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పెట్టి ఫ్రీగా చదివిస్తున్నారు. స్కూల్ పెట్టి కాదు ఒక్క నిమిషం. సర్వీసెస్ లో కానీ డొనేషన్స్ లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అంటే అధికారంలో ఉన్నప్పుడు సంగతి లేదా లేనప్పుడు సంగతి రెండు తీసుకుంటే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిది కూడా తీసుకోవాలి మనం. తెద్దాం బాబు గారు కూడా తెద్దాం కాదనట్లా. పవన్ కళ్యాణ్ గారితో కంపారిజన్ లో చెప్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారిని వయనాడు విషయంలోనే కంపేర్ చేశాను. ఆయన వయనాడు విషయం ఎత్తారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు
ఇప్పుడు చిరంజీవి గారు 34 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడినప్పుడు చెప్పారు. వైనాడు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పాను నేను. చంద్ర గారు కోట్లు ఇచ్చిన వైనాడు విషయంలో మీరు చిరంజీవి గారు డొనేట్ చేస్తారేమో చూద్దాం, చెప్తున్నాను నేను. డొనేట్ చేస్తారని చూద్దాం. ఎందుకంటే రమేష్ గారు మీరు చెప్పేది ఎలా ఉందంటే కాదు రమేష్ గారు మీరు అనేది ఎలా ఉందంటే చంద్రబాబు గారు ఇస్తే మేము ఇస్తాం. తిరుపతి నుంచి హుటాహుటిన వాయనాడు అక్కడ అన్నంతో ఆటలతో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి జనసేన పార్టీ నుంచి వెళ్ళి చొక్కా సీతమ్మ పేరు పెట్టి అక్కడ అన్నదానము మిగతా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు మేము సప్లై చేస్తున్నాం. అక్కడ మీకు కావాలంటే ఆ క్లిప్ తీసుకోవడం పెట్టుబడి పెడతా. మీ ఊరికే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదులేండి. ఇస్తే ఒకవేళ డీటెయిల్స్ బయటకు పవన్ ఇచ్చారని చెప్తారు. కంపారిజన్ చేసుకుంటా ఆయన అసెంబ్లీ గేటు దాటనివన్నారు, 3 పెళ్లిళ్ళు అన్నారు, చేసుకున్నారన్నారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు. ఇక్కడ ఏమైంది? జగన్ నేను పవన్ కళ్యాణ్ దానికి మీరు చెప్పండి. లక్షల కోట్లు ఎక్కడ పెరిగిపోయినాయండి? సింగిల్ అన్నారు, ఏమైంది? మింగిల్ కాక సింగిల్ అయిపోయారు. 13 సీట్లు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన ఆంధ్రప్రదేశ్ లో, వైసీపీ కాదు. 11 మంది విడిగా పోటీ చేస్తుంటే 10 అసెంబ్లీకి వచ్చేదో చెప్పేస్తారా? అసెంబ్లీ గేట్ దాటడం ఒక్క నిమిషం సార్. తెలుగుదేశం పార్టీ రమేష్ గారు నేను అడుగుతా. అసెంబ్లీ రమేష్ గారు రమేష్ గారు తెలుగుదేశం పార్టీ రమేష్ గారు తెలుగుదేశంతో కలవకపోతారంట. అసలు మీకు ఎందుకు మొత్తం కలిసి రండి ఒక్క నిమిషం అన్ని బయటకు వస్తాయి. ఏంది వచ్చేదండి? సరే టైం రమేష్ గారు దయచేసి హేమ్ కుమార్ గారు, చంద్ర గారు ఒక్క నిమిషం ఆగితే నేను రమేష్ గారితో మాట్లాడతా. రమేష్ గారు చెప్పండి. 2019లో జనసేన టీడీపీ విడివిడిగానే పోటీ చేసినాయి కదా? అవునండి. మీరేం ప్రచారం చేశారు? ఏం చేసామండి చెప్పండి. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, కొమ్మక్కయ్యారని చెప్పేసి చేశారా? ఎందుకు అదే చెప్తున్నది, ఎందుకు విడిపోయారో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విడిగా పోటీ చేయించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే ఓకే, మీ మాట రైట్. సరే ఒక్క నిమిషం. తర్వాత 2022 నుంచి 2022లో నేను చంద్రబాబు నాయుడు తోటి కలుస్తానా, లోకేష్ గారితో కలుస్తానా అని చెప్పారు. కానీ అంతకంటే అదే ఒక్క నిమిషం, వాళ్ళని కలిపింది మీరే, ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారే కలిపారు. కలిపింది మేమో కాదు, ఎందుకంటే మీరు చేసిన పనుల వల్లే వాళ్ళు కలవాల్సి వచ్చింది. లేదంటే ఎంత పరస్పరమైన బద్ద శత్రువులైనా అట్లా కలిసే ఉండారు కలిపేశారు మీరు. వాళ్ళు కలలేదు బాబు అన్నా కానీ లేదు లేదు మీరు కలిసే ఉండారు అన్నారు. వాళ్ళు కలిసిందా మీరు నిద్రపోవాలా? కలిసిన దగ్గర నుంచేమో సింగల్ రెండు సింహం అని చెప్పేసి మళ్ళీ ఇది మీ వర్షన్. ఫైనల్గా మీరు కాదు, మీరు చేసిన పనుల వల్ల వీళ్ళు కలవటం, వాళ్ళు ఇక్కడ ఈగోలకు కూడా పోలే వాళ్ళు. దానికి కారణం మీరే. మాకు ఇన్ని సీట్లు కావాలని డిమాండ్ చేయలే, దానికి కారణం మీరే. ప్రతి దాంట్లో కూడా మీ కాంట్రిబ్యూషనే. గేమ్ చేంజర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఇంకెవరు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయకపోతే ప్రభుత్వం మారదు, ఇది మాత్రం పక్క. ఆ తర్వాత మీరు బాగా రేషన్ విషయం కొత్త నిమిషం ఉండండి. 2019 ఒక నిమిషం ఉండండి. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మా పుణ్యమే చెప్పుకోరంటారు. కాదు ఒక నిమిషం
రమేష్ గారు వాయిస్ కట్ నన్ను అయిపోతుంది సార్, రేషన్ హ్యామ్ బియ్యం గురించి కుమార్ గారు. మాట్లాడాను రేషన్ అర్థం కావట్లే వాయిస్. ఒక్క నిమిషం రమేష్ గారు, చెప్పండి సార్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వివాదాలు కొత్త ఏమీ కాదు, అంతే పలు కదండి. రకాలైన ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. ఈ క్రమంలో రేషన్ కుంభకోణం ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఆ, ఏంటి అసలు ఏమైనా ఉన్నాయంటారా? ఏమీ లేదు, స్వచ్ఛందంగా బయటకు వచ్చేస్తారంటారా? స్వచ్ఛందంగా ఆయన బయటకు వస్తారు చూడండి, ఎటువంటి ఇది ఆయనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో రైస్ వ్యాపారంలో ఉన్నమాట వాస్తవం. గబక్కన మీరు కమిట్ అయిపోకండి, మళ్ళీ ఏదో పార్టీలు నేను చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. ఏమన్నా ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి ఇరికించాలి అంటే అది ఎవడో ఏం చేయలేడు. కానీ వాళ్ళు రైస్ వ్యాపారంలో ఉన్నది నిజం. గవర్నమెంట్ పీడిఎస్ బియ్యని మాత్రమే వాళ్ళు ఇది చేస్తున్నారు, వాటితోటే వాళ్ళు వాటితోటే వ్యాపారం చేస్తున్నారు అనేది అబద్ధం. అది నేను చెప్తున్నా, ఇప్పటి నుంచి కాదు, వారి కుటుంబం ఎప్పటి నుంచో ఈ రైస్ వ్యాపారంలో ఉంది, ఆ రైస్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక బ్రేకింగ్ అవుతుంది అంటే 2022లో కావచ్చు, 23లో కావచ్చు, వారాహి యాత్ర అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలుసండి ఇక్కడ అక్రమంగా రేషన్ తరలిస్తున్నారని? అరే ఇప్పుడు అక్కడ పోర్ట్ నుంచి విదేశాలకు రైస్ వెళ్తూ ఉంటది కదండి. ఈ రైస్ దాంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఒక ఆరోపణ చేస్తే రేపు పొద్దున్న పార్టీకి ఉపయోగపడుద్ది, లేకపోతే ఎలక్షన్లో అక్కడ మనం గెలవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బోల్డని ఇష్యూస్లో బోల్డని మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటల మీద మళ్ళీ ఆయన కమిట్ అయ్యి ఉండరు, వెంటనే మళ్ళీ మారిపోయి వేరే చెప్తూ ఉంటారు. ఆయన ఉండకపోతే 21 గెలిపించరు కదండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. వారం రోజులు సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం, మద్యపాన నిషేధం చేసేసారు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని ఏ ఒక్క హామీని నేను అమలు చేపిస్తాను, నాది బాధ్యత ఉన్న వ్యక్తి ఈ రోజుకి నీకు 15,000 అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా కోడైకి వస్తున్నా సరే ఈ రోజుకి 1 సంవత్సరం ఆగమంటున్నారండి. 1 సంవత్సరం ఆగమంటున్నారు. ఈ రోజున రోడ్లు మొన్న మీ జనసేన నాయకుడు ఒక ఆయన రాయపూడి వేణుగోపాల్ అన్న ఆయన నాతో పాటు డిబేట్కి వచ్చారు. రోడ్లు పీపీపీ విధానంలో పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉండదు, ఉంటే ఖచ్చితంగా ఇది ఆయన వ్యతిరేకిస్తారని చెప్పారు. ఈ రోజు అదే విధానాన్ని మీ నాయకుడే చెప్పారు, పేరు కూడా చెప్తున్నారు, రాయపూడి వేణుగోపాల్ గారు. ఈ రోజు అదే విధానంలో రేపొద్దున రోడ్లు పోయిపోతున్నారు. ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్కడ ఏమీ జరగదు. వాళ్ళు ఏమనుకుంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏమనుకుంటే అదే జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారికి అట్మోస్ట్ గౌరవం ఇస్తున్నట్టుగా వాళ్ళు ప్రజలకు చూపిస్తున్నారు, వాళ్ళు చేయాలనుకున్నది చేస్తారు. మీరు ఎన్ని ట్రైల్ చేసినా వాళ్ళిద్దరు విడిపోరు, డౌట్ లేదు. చెప్పట్లేదండి, ట్రై చేస్తున్నారు కానీ రాజకీయ పరమైన లబ్ధి పొందాలి అంటే ఉండాలా? వాళ్ళిద్దరూ కలిపి పోటీ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. అయితే మీరు కాదండి, వైసీపీ స్టాండ్ అది కాదు కదా. నేనైతే ఇప్పుడు 2024లో వాళ్ళిద్దరూ కలిపే పోటీ చేయాలి, వాళ్ళ మీద గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఓకే, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండగా గెలిచారు, రేపొద్దున వాళ్ళిద్దరూ కలిసి ఉండగా ఓడిస్తేనే అది గొప్పదనం. పాసిబిలిటీ ఉంటదంటారు అది? ప్రసాద్ గారు ఒక్క విషయం, ప్రసాద్ గారు చెప్పండి. ఆయన ఏం జరిగినా ఉండదు, కేవలం చంద్రబాబు నాయుడు ఫోటో పక్కన డిప్యూటీ సీఎం. ఈ రోజు ఆ ఫోటో కూడా ఉండడానికి కూడా కారణం జగన్ గారే, ప్రాధాన్యత క్రమం. తర్వాత డిప్యూటీ సీఎం లెటర్ ఆయన కారణం. సరే, గోరు ముద్ద ఎవరు? గోరు ముద్ద జగనన్న గోరు ముద్ద. దానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఎవరు పెడితే పెట్టారు? మీరు అది కాకపోతే ఇదని చెప్పంటారు ఏంది? జగనన్న అమ్మఒడి పవన్ కళ్యాణ్ గారు చెప్పిందండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందండి. ఒకసారి చెప్పేదాన్ని ప్రసాద్ గారు, జగనన్న గోరు ముద్దంట అంటే జగనన్న సొమ్ము తీసుకొచ్చి పెడతారండి పేదవాళ్ళకి. ఇప్పుడు లేకపోతే చంద్రన్న మధ్యాహ్న బడి భోజన పథకం పెట్టారు అంటే మీరు చెప్తారా? చంద్రన్న సొమ్ము తీసుకొచ్చి పెట్టాడండి పేదవాళ్ళకి. ఎవరు సొమ్ము పెట్టారు? జగనన్న అమ్మఒడి అంట, జగనన్న విద్యా కానుక, గోరు ముద్ద ఏంటండి? అప్పుడు టీడీపీ వాళ్ళు అలాగే పెట్టారు, వైసీపీ వాళ్ళు అంతకంటే ఎక్కువ పెట్టారు. ఎవరు తక్కువ తినలా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, ఆయన కూడా టీడీపీ అభిమాని అనుకుంటా. చంద్రగారు అట్లా ఏం కాదులే కానీ మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలను తప్పులు జరిగిన విషయం చెప్పాలి మీరు. అది ఆల్రెడీ చెప్పాము, ఎన్నిసార్లు చెప్తాం?
మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న గోరుముద్ద స్పెసిఫిక్ గా చెప్తున్నారు మీరు. మధ్యలో మాట్లాడుకుంటే ఒకే ఒక టాపిక్ చెప్తా, ఒకే ఒక టాపిక్ చెప్తా మధ్యలో మాట్లాడు. చెప్పండి ఇంకొక గారు. ఏం చెప్తానంటే 2014 నుంచి 2019 ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉండిందో ఆ రోజు మన అమరావతి కోసం రైతుల దగ్గర భూమి తీసుకుంటా ఉండేటప్పుడు ఆ రోజు నిలబడి పవన్ కళ్యాణ్ గారు నిలదీసింది, ఆ ప్రభుత్వంలో నిలదీసింది. ఎవరు తప్పు చేసిన వాళ్ళని నిలదీయడము మేము ప్రశ్నిస్తామని ఆ రోజు నుంచే చెప్తున్నాం. దానికి నిదర్శనం ఆ రోజే ఆ ఏదైతే రైతుల పక్కన నిలబడి రైతుల భూములు అన్యాయంగా లాక్కోండి వాళ్ళు ఇస్తే తీసుకోవాలనే విధంగా టాపిక్ పోయింది. అదే అసెంబ్లీలో 2014 నుంచి 19కి మనకు రాజధానికి అమరావతికి 33,000 ఎకరాలు కావాలి అనే తెలిసని నేను అంగీకరిస్తున్నానని తెలిసే ప్రతిపక్ష హోదాలో ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు. అదే 2019 నుంచి 2024 మాట్లాడండి, మధ్యలో మీరు నోట్ చేసుకుని తర్వాత మాట్లాడండి. 2019 నుంచి 2024 వరకు 3 రాజధానులు డ్రామాలు ఆడి ఒక్క దఫ మీరు రిషికొండలో మీరు ఇది ప్యాలెస్ కట్టుకున్నారు తప్పితే రాష్ట్ర ప్రజలకైతే ఏమీ చేయలేదు. అదే విధంగా నేను చెప్పేది ఒకే కొంచెం సార్. ఇప్పుడు చెప్పారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు అంటే ఈ రోజు మనం చంద్రు గారు చెప్పినట్టు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అంటే ఎవరు పవన్ కళ్యాణ్ దాన్ని రిఫర్ చేయకుండానే దాన్ని ఒప్పుకోకుండానే ఆ పేరు బయటకు వచ్చేకుండా ఇట్లా అన్నా క్యాంటీన్ ఏదైనా ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఇంకా పూర్తి కాకుండా 50 రోజులకే మీరు ఇంత నిందలేసేస్తే చెప్పిన మాటనే చెప్తున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయని చెప్పారు. సరే సార్, మీరు ఈ ప్రభుత్వం ఇంత షార్ట్ పీరియడ్ చేస్తున్నారు, అన్నా క్యాంటీన్ పేరు డొక్కా సీతమ్మ క్యాంటీన్ లో పెట్టవచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారి మాట పెట్టుకోవచ్చు కదా. ఉండండి పిల్లలకి పిక్చర్ క్యాంటీన్లు పెట్టలేదుగా, పెట్టినప్పుడు పెడతారేమో. అన్నా క్యాంటీన్లు ఇప్పుడు పెడుతున్నారు కదా, ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు 300 స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. పవన్ కళ్యాణ్ గారి మాటగా విలువ ఇచ్చి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అని పెట్టొచ్చు కదా. చంద్రు గారు చెప్పారు జగనన్న గోరుముద్ద అని. అన్నా క్యాంటీన్ అంటే ఎవరి పేరు చెప్పండి, ఎవరి పేరు? ఒక్క నిమిషం ఉండండి, మధ్యలో డిస్టర్బ్ చేసి ఒకే ఒక నిమిషం మాట్లాడుతుంది, అంత నుంచి మాట్లాడను. గత ప్రభుత్వం 2014 నుంచి 2019లో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద నిందలేసిన రోజా ఏంటంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన ఒక నిమిషం ఉండండి. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న ఖర్జూరావు నాయుడు వాళ్ళ ముందేమన్నా తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఇస్తున్నారని ప్రశ్నించారు రోజా. ఈ 2019 నుంచి 2024 ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, జగనన్న ఇన్ని పేర్లు ఏమన్నా అరే మేము తప్పు చేసామనే కదండి మీరు చెప్పారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు అది నేను అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ అనేది ఎవరన్నా పాత స్వతంత్ర సమరయోధుడి పేరా అన్నా క్యాంటీన్ అనేది? చెప్పట్లేదండి. ఎన్టీఆర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అదే పేరుని అన్నా క్యాంటీన్లకు ఎందుకు పెట్టట్లేదు, అన్నా క్యాంటీన్లను ఎందుకు రన్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన చెప్పారు అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా రన్ అవుతాయి అని చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. హేమ్ కుమార్ గారు మీరు చెప్పారు, నేను ఇంకోటి చెప్తున్నా మీకు. హేమ్ కుమార్ గారు ఇంకోటి చెప్తున్నా, దీని కంక్లూజన్ అయిపోయింది, మళ్ళా చెప్తాం. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు డొక్కా సీతమ్మ క్యాంటీన్ల కంటే కూడా మధ్యాహ్న భోజన పథకానికి చెప్పుకొని మీరు సంతృప్తి పడాలి అంతే. అంటే ఒక పథకానికే పేరు పెట్టినప్పుడు మీరు అలా చెప్పుకొని మీరు సంతృప్తి పడాలి. గురువు గారు జనసేన ఆయన కూడా చెప్తున్నా, ఆయనకి వైసీపీ ఆయనకి ప్రసాద్ గారు సార్ అంబేద్కర్ పేరు కూడా తీసేసి విద్యాజీవన విదేశీ విద్యాదీవన పెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అట్లా అంటారు సార్, జగనన్న విద్య అంబేద్కర్ గారి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు, తర్వాత జగనన్న ఆనిముత్యాలంట. దానికి అబ్దుల్ కలాం గారు ప్రతిభా పురస్కారాలు పెట్టారు ఈ ప్రభుత్వం, ఈ కూటమి. అది తప్ప? తర్వాత విద్యా కానుక, జగనన్న విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుక పెట్టారు. అది తప్ప? జగనన్న సొంత ఆస్తులు ఏమైనా రూపాయలు పెట్టారండి?
జరిగినాయి చెప్తారు. ఊరకనే చంద్రబాబు ఇవన్నీ నాయుడు గారి చెప్తారు ప్రభుత్వంలో ఎందుకండి వీళ్ళు? చంద్రన్న విదేశీ 500 కోట్లతో విద్యా దీవెన ఇన్ని రిషి ఆటలు కొండల మీద ఎందుకు కట్టారు మాట్లాడుతున్నారు? ప్యాలెస్. ఎవరికి ఏం చేసుకోవటానికి అండి? పేదవాడికి 3 రాజధానులు అన్నారు, ఏందండి? స్పెషల్ స్టేటస్ అన్నారు, ఏం చేశారు సార్? పోలవరం ఏం చేశారు సార్? ఈ రోజు మీరేం చేశారు సార్? స్పెషల్ స్టేటస్ ఏం చేశారు సార్? మీరేం చేశారు? చివరికి అతనికి ఏదన్నా ఆయన విశ్లేషణ అండి, ఆయన ఏం చేశారు? జనసేన ఎంపీలతో ఏమి చేయలేకపోయారు కదా సార్? రాష్ట్రపతి పాలన కావాలంటారు సార్. గురుగారు రాష్ట్రపతి రమేష్ గారు. పాలన వేస్తారు సార్ మీరు. మరీ దారుణం. శ్రీనివాస్ గారు, హేమ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. కళ్ళు మూసి తెరిస్తే 5 సంవత్సరాలు రమేష్ గారు. అంటారు. రాష్ట్రపతి పాలన కావాలంటారు. రమేష్ గారు. ఏం సార్ ఇది? రమేష్ గారు ఒక్క కేంద్రంలో నిమిషం. ఈ రోజు ప్రభుత్వం ఒక్క నిమిషం. ఎవరి మూలంగా నిలబడిందండి? రమేష్ గారు కేంద్రంలో ఈ ఇప్పుడు రోజు చెప్పండి. ప్రభుత్వం రమేష్ గారు కంక్లూడ్ చేయండి సార్. ప్రసాద్ గారు, చందు గారు ఇప్పటి వరకు చెప్పారు స్పెషల్ స్టేటస్ తేలేదు అని చెప్పి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కేంద్రంలో మన సపోర్ట్ తోటి ప్రభుత్వం వస్తే మనం ఏదైనా చేయగలం, ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ నేను తీసుకొస్తానని చెప్పి. ఆగండి చందు గారు, ఆగండి ఆగండి. చెప్పండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేది టీడీపీ జనసేన ఎంపీల మీదే ఆధారపడి నిలబడి ఉన్నది. అక్కడ ఏ స్పెషల్ స్టేటస్ ఇప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయారు? మీరు 5 సంవత్సరాలు 30 మంది నుండి ఏం చేశారు? విశ్లేషణ మేము ఉన్నప్పుడు అయిపోయింది. ఏం చేశారు? ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశారు? చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలకు చెప్పండి. ముందు అది చెప్పండి. ఎవరు ఎజెండా తీసుకున్నారో మీరు అనుకోండి, మేము కేంద్రానికి దత్తపురం నేను తీసుకురాలేదు. విశ్లేషణ అనేది కరెక్ట్ గా చెప్పండి. మీరు ఇప్పుడేం ఆధారపడి బీజేపీ ప్రభుత్వం ఏమి లేదు. అప్పుడు మా ఎంపీల మీద ఆధారపడి అంటే మీరు చేయలేకపోతేనేమో మా మీద అవసరం లేదని అంటారు. 5 సంవత్సరాలు ఎన్నిసార్లు వెళ్ళారుగా? అన్నిసార్లు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారుగా రాష్ట్రానికి. ఎందుకు చేయలేకపోయారు? ఖచ్చితంగా వాళ్ళు ప్రెషర్ చేస్తే తీసుకురావచ్చే. బీహార్కి 58,000 కోట్లు గ్రాంట్ కింద ఇచ్చారు, మనకు 15,000 కోట్లు అప్పు ఇచ్చారు. దాని మీద మాట్లాడరు మీరు. అప్పు కాదు కదా, గ్రాంట్ కదా. బీహార్కి 50,000 ఇచ్చారు, మీరు ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు తేలేకపోయారు? అందుకనే ప్రజలు ఇప్పుడు వాళ్ళు తేలేకపోయారు కాబట్టి వాళ్ళని ప్రజలు దాని గురించి మనం ప్రస్తావించిన అవసరం లేదు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన అధికార ప్రతినిధి అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు, హేమ కుమార్ గారు, రమేష్ గారు, అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం.